హాయ్ ఎవ్రీవన్. ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఏం టిఫిన్ చేయాలో అర్థం కాలేదు. ఈ ఇడ్లీ పిండి, దోస పిండి అయితే నేను వేసుకోలేదనమాట. అయితే ఇంతకుముందు వేసిన దోశ అయితే గుర్తొచ్చింది. ఇది అప్పటికప్పుడు నానబెట్టుకోవచ్చు. ఓన్లీ ఒక 15 మినిట్స్ నానితే చాలన్నమాట. వెంటనే మనం దోశలు వేసేసుకోవచ్చు. ఎలా చేయాలి అంటే లాస్ట్ వరకు చూడండి. మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, మొక్కజొన్న రవ్వ అంటాం మేమైతే. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే ఈ మొక్కజొన్న రవ్వని మనం కొలతల ప్రకారం నేను వేసుకున్న క్వాంటిటీ అయితే ఇద్దరికి వస్తుందన్నమాట. ఒక టీ గ్లాస్ వేసుకొని జస్ట్ ఒక గుప్పెడు అటుకులు వేసుకుంటే చాలు. కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకుంటే అటుకులు వేయకపోయినా కూడా దోశ బాగానే వచ్చేస్తుంది. నేను కొంచెం ఇప్పటికిప్పుడు నానబెట్టుకున్నాను కదా, జస్ట్ కొంచెం అటుకులు వేసుకున్నాను కొంచెం మెత్తగా రావడానికి. వీటిని ఒక 15 మినిట్స్ మాత్రమే నానబెట్టాను. 10 మినిట్స్కి కూడా నానిపోతుంది. చూసారు కదా ఏ విధంగా నానిపోయిందో. దీన్ని అయితే మనం మిక్సీ జార్లో వేసుకొని దోశపిండిలాగా మనం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట, సాల్ట్ వేసుకొని. కొంతమంది అయితే ఇందులో పెరుగు యాడ్ చేసుకొని చేస్తారు, నేనైతే వాటర్ యాడ్ చేశాను. పెరుగు వేస్తే కొంచెం బాగా మెత్తగా వస్తాయి అనమాట. మాకు కొంచెం రోస్ట్గా ఇష్టపడతారు, సో అందుకని ఇలా వేసాను అనమాట. వాటర్తో యాడ్ చేసి ఇందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలి. మిక్సీతో పాటు సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే మనం మొత్తం మిక్సీ పట్టుకున్న కొంచెం సాల్ట్, జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే టేస్ట్ చాలా బాగున్నాయి. నేనైతే భయపడ్డాను. మా హస్బెండ్ అయితే కొంచెం టిఫిన్స్లో పర్టికులర్గా ఉంటారనమాట. కొంచెం ఇడ్లీ, దోశ అవన్నీ పర్ఫెక్ట్గా రావాలి, బాగోపోతే ఇంకా అసలు తినరు అనమాట. నాకు భయం వేసింది ఎలా వస్తుంది ఏంటని. ఇంతకుముందు ఎప్పుడో వేసాను, గుర్తుండి ఉండదు అనుకొని మళ్ళీ ఎలా వస్తాయి ఏంటని వేసాను. కానీ చాలా చాలా బాగున్నాయి నిజంగా. ఏం దోశలు ఏంటని అడిగారనమాట. ఇలాగా అప్పటికప్పుడు నానబెట్టి ఉప్మా అయితే రవ్వ దోశ అని అడిగారు. కాదు, రవ్వ దోశ కాదు, టేస్ట్ అలాగే ఉంది, చూడడానికి అలా లేకపోయినా అన్నారు. కానీ చాలా బాగుందనమాట. మొత్తానికి 5 దోశలు అయితే తిన్నారు. నాకైతే 2 దోశలు మిగిలాయి అనమాట. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఆనియన్స్ వేసుకొని ఇలాగ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా కూడా వేసుకోవచ్చు. ఎలాగైనా చాలా ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది. ఫుల్ దోశ ఒక్కటైతే తిందో తను, అలాంటిది ఒకటి తినిందనమాట. చిన్న చిన్నవే వేసాను నేను. ప్యాన్ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పి వస్తాయి రావు అని, కానీ బాగానే వచ్చాయి. ఓకేనండి. తప్పకుండా అయితే మాత్రం ఈరోజైతే నేను రేపైతే నేను మీకు మంచి వీడియో అయితే చేస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు చేసిన వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరికన్నా షేర్ చేయండి. మీకు ఏమన్నా రెసిపీస్ అలాంటివి కావాలన్నా కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోవద్దు. ఇలా ఆనియన్స్ మిగిలిపోయినప్పుడు నేనైతే దోశ, ఇడ్లీతో కూడా తినేస్తానమాట. అంత పిచ్చి ఆనియన్స్ అంటే. మా అమ్మాయి కూడా సేమ్ చూసారు కదా నా ప్లేట్లో ఎలా తీసుకొని తినేస్తుందో. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఇది కనుక తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.